అగ్నివీర్ స్కీమ్ అనేది మంచిదా, లేకపోతే దానివలన ఏమైనా స్టూడెంట్ యొక్క లైఫ్ ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అనేది ఎక్కువ మంది యొక్క డౌట్. సో ఇట్స్ మై ఒపీనియన్. అగ్నివీర్ అనే ఏదైతే స్కీమ్ ఉందో 4 years కోసం స్టూడెంట్కి అయితే మాత్రం చాలా మంచిది. ఎందుకు అంటే ఒక 2 పాయింట్లు చెప్తానండి. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, ఈ 4 yearsలో 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు, ఇప్పుడు 22 కూడా చేశారు. 17.5 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల్లో మ్యాక్సిమం ఎవరు కూడా 80% మ్యాక్సిమం ఎవరికి ఉద్యోగం అయితే సాధించరండి. మ్యాక్సిమం 20 years దాటిన తర్వాత మ్యాక్సిమం సాధిస్తారు. సో ఈ 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్యలో ఉద్యోగం సాధించి 4 years మంచి శాలరీతో ఆ ఉద్యోగం చేసి ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం చేసి ట్రైనింగ్ చేసి వస్తారు చూసారా. ఆ ఇండియన్ ఆర్మీలో ట్రైనింగ్ చేసిన తర్వాత నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ విడిచిపెట్టినా ఆ వ్యక్తిని బ్రతికేస్తారండి. ఎందుకంటే ఆ ట్రైనింగ్ అంత నేర్పేస్తుందండి మనకి. ఓకే, సమాజంలో ఎలా బ్రతకాలి, ఎంత కష్టాన్నైనా ఎలా ఎదుర్కోవాలి, ఇటువంటివి అన్నీ కూడా అసలు ఎంతో మనోధైర్యాన్ని ఇస్తుందండి ట్రైనింగ్ మాత్రం. సో ఆ ట్రైనింగ్ చేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే, అన్ని డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళకి మంచిగా కొన్ని ఏ విధంగా అంటే కొన్ని రిజర్వేషన్స్ ఇస్తుంది. అంటే ఇంత పర్సంటేజ్ అని ప్రతి జాబ్లో కూడా. సో అది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సపోజ్ కండి 22-23 సంవత్సరాలకు వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్ తోడయి చదివితే ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఆల్మోస్ట్ ఒక 1 year 2 yearలో, ఓకేనా, 1 year 2 yearలో అద్భుతమైన సబ్ ఇన్స్పెక్టర్ జాబో లేదా Group 1 Group 2 ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, ఎందుకంటే ఆ డిసిప్లిన్ అలా ఉంటుంది. సో ఆ కష్టం విలువ వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు సమయాన్ని వృధా చేయకుండా ఓకే వెరీ డిసిప్లిన్గా చదువుతారు కనుక నా దృష్టిలో అయితే మాత్రం అగ్నివీర్ అనే స్కీమ్ అనేది ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో యూత్కి మెయిన్ మంచి మార్గనిర్దేశం అనేది నా యొక్క ఆలోచన అండి. సో ఇప్పుడు నోటిఫికేషన్ ఆల్రెడీ పడింది. సో అగ్నివీర్ కోసం మనం బ్యాచ్ కూడా వేసాం శ్రీ సాయి స్టడీస్ బొగ్గుల్లో. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రండి. థ్యాంక్ యూ.